హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అయితే ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ చూపించబోతున్నాను. 4 to 8 ఈ మధ్యలో ఏం జరుగుతుంది అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. అలాగే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో జరిగిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చూసేయండి. కొత్తగా ఎవరైనా సరే ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి, చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఇంకా ముందు. ఇంకా ఇవాళ నా రొటీన్లో అయితే ఫస్ట్ బట్టలు అయితే ఉతికేస్తున్నాను. అంటే మార్నింగే ఉతకాలి యాక్చువల్లీ, కాకపోతే నాకు కుదరక ఉతకలేదు, అందుకని ఇప్పుడైతే ఉతుక్కుంటున్నాను. అయితే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. అయితే 2021లో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. అప్పుడు నాకేం తెలీదు, ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏం తెలీదు. అయితే 2.5 నెలలు నడుస్తున్నప్పుడు మాకు సడన్గా కోవిడ్ వచ్చింది. ఫస్ట్ మా బుజ్జికి వచ్చింది, తన ద్వారా నాకు కూడా వచ్చింది అనమాట. ఇక చూడండి, అసలు మామూలుగా బాధపడలేదు. అంటే ఏం తెలీదు, సడన్గా ప్రెగ్నెన్సీలో కోవిడ్ అంటే ఇక ఎట్లుంటుంది చెప్పండి మనకు కూడా. అసలు ఇంకా ఆ రోజు మేము పడ్డ బాధ అసలు మామూలు కాదు. అక్కడ నుంచి మేము టెస్టులకి ఒక గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళినాము. అక్కడ వాళ్ళు మామూలుగా టార్చర్ చేయలేదు. టార్చర్ మీన్స్ అస్సలు టెస్టులు చేయట్లేదు, 12 అయిపోయింది, మేము ఇవాళ చెయ్యము, రేపు చేస్తాము అని చెప్పినారు. అలా ఇంకా చాలాసేపు అక్కడ ఉండి టెస్టులు అయితే చేయించుకొని వచ్చినాం. ఇంకా పాజిటివ్ వచ్చింది. ఏం చేస్తాము, ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఉండి క్వారంటైన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా క్వారంటైన్ కోసం అయితే అసలు మా హస్బెండ్ సైడ్ పీపుల్స్ అయితే అసలు నెగ్లెక్ట్గా, అంటే వద్దు ఇక్కడికి వద్దు అసలు అని చెప్పేసి ఇంటికి కూడా రాని ఇవ్వలేదు మాకు అసలు. ఇంకా ఆ టైంలో అప్పుడు ఇంకా మా అన్నయ్య వాళ్ళది ఒకటి ప్లాట్ ఉండి అన్నమాట హైదరాబాద్లో. సో వాళ్ళుండి అక్కడ ఉండి క్వారంటైన్ అయితే చేసుకోండి, ఇంకా ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి అక్కడ మా అన్నయ్య మొత్తం అరేంజ్మెంట్ చూసుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఉన్నాము. మాతో పాటు అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నా కాబట్టి ఇంకా నాకు అసలు ఏమో తినబుద్ధి అయ్యేది కాదు, అసలు వంట చేద్దామన్నా అయ్యేది కాదు. మొత్తం నాజియా ఉండింది ఫుల్గా. అసలు అన్నం అసలు ఆ గంజి స్మెల్ కూడా పడకపోయేది. ఇంకా మా చెల్లెలే అంతా ఇంట్లో వర్క్ అంతా చూసుకునేది. సో నాకు కోవిడ్ వచ్చింది కాబట్టి నా నుంచి తనకు కూడా వచ్చేసింది. సో అలా మేము ముగ్గురము ఇంకా అక్కడే ఉండి క్వారంటైన్ అయితే చేసుకున్నాము. 10 తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా అమ్మయ్య అనుకొని అక్కడ నుంచి అయితే వచ్చేసినాము. సో ఇంకా ఇప్పుడైతే టైం 7 అయిపోతుంది. ఇంకా మా బాబు కోసం ఉగ్గు కూడా వండేసినాను, తనకి తినిపిస్తున్నాను. 7 అయితే చాలు, మా బాబుకి ఏదో అలారం పెట్టినట్టే వాడికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇంకా మార్నింగ్ అయినా అంతే, ఈవినింగ్ అయినా అంతే, మధ్యాహ్నం ఒక్కటే ఏడవడు. ఇంకా మార్నింగ్ 9 అయింది అంటే చాలు, ఇంకా అలారం కొట్టినట్టు వాడికి ఇంకా ఆకలి అయిపోతుంది. ఇంకా వాడికి తినిపించేసి ఇంకా నెక్స్ట్ మా కోసం వంట అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాను ఉడకనికి, ఎగ్ కర్రీ చేసుకుందామని. చపాతీలు చేయాలి యాక్చువల్లీ, చపాతీలు చేసి వేరే ఏదైనా కర్రీ వండుకోవాలి. కానీ నాకెందుకు 2-3 డేస్ నుంచి ఊరికే హెడ్ఏక్ వస్తుంది, మొత్తం హెడ్ఏక్ వస్తుంది. హెడ్ఏక్ వచ్చిపోవడం వేరు, కానీ ఇదేదో మార్నింగ్ నుంచి నైట్ వరకు వస్తూనే ఉంది. కొంచెం పడుకొని లేస్తేనే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, లేదంటే ఇంక అట్టనే వస్తుంది. అందుకని చెప్పి ఇంకా రోటీస్ చేయకుండా నార్మల్గా అన్నం ఎగ్ కర్రీ అయితే వండుకుంటున్నాను. ఇంకా మా బాబు తిన్నాడు కాబట్టి తిన్నది అరిగించుకోవాలి కాబట్టి ఇగో ఇక్కడ బయటకు వచ్చి ఇట్లా ఎక్సర్సైజులు చేస్తుండనమాట. పైన ఆకాశంలో ఉన్న చందమామని కూడా చూస్తుండు వాడు పైకి తలెత్తి. అసలు ఇంకా కొద్దిసేపు వాళ్ళని బయట ఆడిపించుకొని ఇంకా లోపలికి తీసుకెళ్తే ఇంకా డ్రామా స్టార్ట్ అయింది వీళ్ళ ముగ్గురిది. ఇంక వీళ్ళని అయితే ఏగడం నా వల్ల కాదు అసలు, నిజంగా గైస్ అసలు నెత్తి పగలు కొట్టుకోవాలనిపిస్తుంది. ఇంకా మా బాబు ఏమో కానీ వీళ్ళిద్దరు అల్లరి అయితే అస్సలు తట్టుకోలేను నేను. ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇగో అన్నం ఉడికిపోతుంది, గుడ్లు కూడా ఉడికిపోతున్నాయి కాబట్టి ఇంకా మా వారిని కొద్దిసేపు బయటికి రమ్మని చెప్తే తను కూడా బయటకు వచ్చింది అనమాట. ఇంకా ఎప్పుడు లోపల కూర్చుంటే ఏముంటుంది, నార్మల్గా తను చాలా ఆడుకుంటాడు, బయటనే ఉండి పిల్లల్ని ఆడిపించుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇంకా నాకు కూడా బోర్ వస్తుంది, వాళ్ళు లోపల ఉంటే నేను ఒక్కదాన్ని సైలెంట్గా ఉండాలంటే నాకు ఒక టార్చర్ అది. అందుకని చెప్పేసి వీళ్ళని కూడా కొద్దిసేపు బయటకు అయితే తీసుకొచ్చిన, వాళ్ళు ఆడుకుంటుంటే ఇంకా చూస్తున్నా. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి గంజి అయితే వంచుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా ఉడికినట్టే ఉన్నాయి.
ఆనియన్స్ టమాటో కట్ చేసి మిక్స్కి వేసుకోవాలి గ్రేవీ కోసము. నార్మల్గా అయితే మేము వేసుకోను, కానీ ఇవాళ ఎందుకు అట్లా వేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఎగ్స్ ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసి వండుదామని చెప్పేసి అనుకుంటున్నా. అందుకని చెప్పి మిక్స్కి వేసుకుంటే కొంచెం మనకి గ్రేవీ చిక్కుకు వస్తుందని చెప్పి ఇంకా అది కూడా రెడీ చేసుకుంటే ఇంకా ఫటాఫట్ కర్రీ కూడా వండేయచ్చు అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయితే అవుతున్నా. కానీ గైస్ నిజంగా చెప్తున్నా, ప్రెగ్నెన్సీలో ఎప్పుడు చేయించుకోవాల్సిన స్కానింగ్స్ అయితే అప్పుడైతే కంపల్సరీ చేసుకోండి. ఇంకా ఈ ఎగ్ కర్రీతో నాకు ఒక తంట అన్నమాట. ఎందుకంటే మా పాప అస్సలు తినదు. ఆమెకి చికెన్ తప్పిస్తే ఇంకా వేరేది ఏది తినదు. ఫిష్ కూడా ఫ్రై చేసి ఇస్తే తింటుంది, ఇంకా లేదంటే లేదు. ఇంకా పప్పు ఉంటే మాత్రం పొద్దున స్నానం తినుకుంటూ ఉండమంటే తినేస్తుంది ఇంకా హ్యాపీగా. ఇక మా చిన్నోడేమో ఇప్పుడే వాడు పప్పు అన్నము అన్నీ తినేస్తున్నాడు. కొంచెం కారం పెడితే చాలు, కొంచెం ఏడుస్తాడు. కానీ నార్మల్గా అయితే కొంచెం లైట్గా కలిపి పెడితే తినేస్తాడు అన్నమాట. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ టమాటోస్ మిక్స్కి వేసుకుంటాను కర్రీ కోసము. ఇంకా కర్రీ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాను. ఎగ్స్ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది ఇలా వండుకొని. నార్మల్గా అయితే వండుకుంటాను, కానీ చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది. ఆయిల్లో వేయంగానే మొత్తం సుర్రు అనుకుంటా నా మీదనే పడ్డాయి 2-3 చుక్కలు ఆయిల్. అసలు ఈ ఎగ్స్ ఇలా కర్రీ చేసుకునే కంటే కూడా ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని అందులో జస్ట్ ఏమంటారు కొంచెం మిర్చి పౌడరు మసాలా కొంచెం సాల్ట్ వేసుకొని తింటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఇంకా ఈ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి పెట్టేసి ఇంకా నేను కూడా తినేసి ఇంకా మా పాపకు కూడా తినిపించాలి. అది ఒక పెద్ద టాస్క్. అంటే ఈ టైంలో నేనైతే తినిపించను, నాకు ఒక పని తప్పిపోతుంది. మా వారు ఇంట్లో ఉంటే కనీసం నేను వాటర్ తాపితే కూడా తాగదు మా పాప. ఇంకా ఆయనే తాపాలి, ఆయనే తినిపించాలి. కాబట్టి అమ్మయ్య అనుకొని నేను కూడా సైలెంట్ ఉండిపోతాను. ఇంకా తినడం అయిపోయినాక కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకోవాలి, వాళ్ళవి వీళ్ళవి అన్నీ పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మా వారి దగ్గర అన్నీ తెలుసుకొని ఆ తర్వాత కొద్దిసేపు ఫోన్ చూసి వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేసేది ఉంటే చేసుకొని అయితే గమ్మున పడుకుంటా. అది కూడా పడుకునేసరికి 12 అయిపోతూ ఉంటుంది. నార్మల్గా మనము 10 గంటలకి పడుకునే రకం అయితే అస్సలు కాదు. ఇంకా జనాలందరూ సగం నిద్రలో ఉన్నప్పుడు నేను నిద్రపోతాను. ఇంకా మా వారు మా పిల్లలు అయితే అందరు పడుకుంటారు. నిజంగా చెప్తున్నా గైస్ ఒక మాట, నా చేతిలో ఏముందో తెలీదు కానీ నేను ఏ కర్రీ వండినా అదేదో అమృతం లాగానే ఉంటుంది నిజంగానే. ఎప్పుడో అప్పుడు చెడగొడతాను కానీ మ్యాక్సిమం అయితే ఏ కర్రీస్ కూడా చెడగొట్టను. నార్మల్గా మా వారికి నేను చేసే ఫుడ్ అంటే చాలా ఇష్టం. తను అసలు బయట ఫుడ్డే తిన్నాడు, టిఫిన్ చేస్తాడు ఒకటి, కానీ నార్మల్గా 2 పూటలు శుభ్రంగా ఇంట్లోనే తింటాడన్నమాట. తనకి రొట్టెలు ఉండాలి, డైలీ రోటీస్ ఉంటే మంచిగా తినేసి హ్యాపీగా ఉంటాడు. ఇది నా ఈవినింగ్ రొటీన్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.